పేజ్ నెంబర్ 118 118 లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి చదువుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ వచ్చి 29. ఇది త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తేయ గ్రంథంలో మనం ఇప్పుడు 10th చాప్టర్ 10వ అధ్యాయమైన హేమచూడుని జీవన్ముక్తి అనేది కంటిన్యూయేషన్ అన్నమాట. ఇక్కడ అప్పుడు ఆమె తాను జీవన్ముక్తిని పొందిన ప్రకారమును సంకేతములతో గూఢముగా ఒక కథగా చెప్పాను. అది అతనికి అభూత కల్పనగా తోచి, నీవు దయ్యము పట్టిన దాని వలె మాట్లాడుచున్నావు అని అతడు ఆమెను పరిహసించెను. ఎదుటివారు చెప్పుచున్నది ఏమాత్రము అసమంజసముగా తోచినను దానిని గూర్చి ఆలోచింపకుండగానే వారి మాటలను తిరస్కరించుచుండుట మానవులకు సహజము. ఆప్తుల విషయమున ఇట్టి తిరస్కార బుద్ధి పనికిరాదు. వారు చెప్పున్నది ఇప్పుడు సహేతుకముగా సమంజసముగా తోచకపోయినను కొంతకాలమునకు ఆ మాటల యొక్క అభిప్రాయము తప్పక బోధపడగలదు అని విశ్వాసము గురువు ఎడ శిష్యులకు అత్యంత ఆవశ్యకము. అట్టి విశ్వాసము లేకున్నచో ఎంతటి గొప్ప ఉపదేశమైనను ఫలింపదు. శ్రద్ధ యొక్క ఆవశ్యకతను నిరూపించుటకు ఆమె ఇట్టి గూఢమైన కథను చెప్పెను. ఆమె ఊహించినట్లే అతడు పరిహసించెను. అతని పరిహాసము ఎంత అయుక్తమో ఆమె సహేతుకముగా నిరూపించి, శుష్కమైన అంతులేని తర్కముతో ఎవడునూ శ్రేయస్సును పొందజాలడు. శాస్త్రానుకూలమైన తర్కముతో ఆప్తుల వాక్యముల యందు శ్రద్ధతో నీకు దేని వలన శ్రేయస్సు కలుగునో నిశ్చయించుకొనుము అని బోధించెను. అప్పటికి అతడు ఆమె ఏమి చెప్పినను అర్ధరహితముగా అసమంజసముగా ఉండదు అని నమ్మి, నీ వలన నేను ధన్యుడనైతిని, దేనియందు శ్రద్ధ ఉంచవలయునో చెప్పుము అని అడిగాను. అప్పుడు ఆమె, శ్రేయస్సును పొందుటకు వివిధ సాధనములు కలవు. వానిలో నీకు ఏది అన్ని విధముల సులభ సాధ్యమో అదియే నీకు ఉత్తమము. దానియందే నీవు శ్రద్ధ వహింపవలెను. సాధనము ఏది అయినను ఈశ్వరానుగ్రహము లేక ఫలింపదు అని చెప్పెను. ఈ ప్రసంగము వలన అతడు సంసారమునందు సుఖము కన్నా దుఃఖమే అధికముగా ఉన్నది, ఇది వలదు, కేవల సుఖరూపమైన శ్రేయస్సే కావలెను అని నిశ్చయమునకు వచ్చెను. ఇది 2వ మెట్టు. ఈ మెట్టు మీద నిలిచి అతడు అట్లయినచో బ్రహ్మాది దేవతలలో ఎవనిని పరమేశ్వరునిగా ఆరాధింపవలెనో నిశ్చయించి చెప్పుము అని అడిగాను. అప్పుడు ఆమె, పరమేశ్వరునకు రూపము లేదు. భక్తులు తన్ను ఏ లోకమునందు ఏ రూపము కలవానినిగా ధ్యానించుచున్నారో వారికి ఆయన ఆ రూపముతో ప్రత్యక్షమగును. ఆయన చైతన్య మాత్రుడు. ఆ చైతన్య రూపిణియే త్రిపుర మహేశ్వరి. శివుడు, విష్ణువు మొదలగు దేవతామూర్తుల యందున్న చైతన్య శక్తి ఆమెయే అని చెప్పెను. అప్పుడతడు పెద్దల వలన త్రిపురాదేవి యొక్క ఆరాధనా దీక్షను గైకొని ఆమెను కొన్ని మాసములు ఉపాసించెను. ఆ ఉపాసనము 3వ మెట్టు. ఈ ఉపాసనము వలన దేవి యొక్క అనుగ్రహము కలిగి అతని మనస్సు పూర్తిగా భోగ విషయముల నుండి విముఖమై ఆత్మవిచారమునందు ఆసక్తమయ్యెను. ఒకనాడు అతనికి ఆమె చెప్పిన కథ స్మృతికి వచ్చెను. తనకు నిర్వేదము కలిగినప్పుడు ఏమి చేసినచో సుఖము కలుగునో చెప్పుము అని అతడు ఆమెను అడిగెను. అప్పుడు ఆమె ఆ కథను చెప్పెను. ఆ కథలోని తాత్పర్యము కేవల సుఖరూపమైన శ్రేయస్సును పొందుటకు ఉపాయమై ఉండవలే. కావున ఆమెను అడిగి ఆ ఉపాయమేదియో తెలుసుకొనవలను అను తలంపుతో అతడు ఆమె యొద్దకు పోయెను. ఆమె ఎంతో అనురాగముతో అతనిని కౌగిలించుకొని అతని ఎడబాటుకు కిన్నురాలైనట్లుగా ఉండెను. దేవి యొక్క అనుగ్రహము చేత పూర్తిగా భోగముల యందు వైముఖ్యమును పొంది ఉండుటచే అతడు ఆమె యొక్క కౌగిటి యందు కూడా నిర్వికారముగా ఉండి, నేను నిన్ను శరణు పొందుచున్నాను అని నిస్సంకోచముగా ఆమెను గురువుగా స్వీకరించి ఆ కథ యొక్క తత్వమును చెప్పుమని ప్రార్థించెను. అప్పటికి అతనికి సంపూర్ణమైన గురుభక్తి కలిగినది. ఇది 4వ మెట్టు. ఇది దేవి ఉపాసనకు ఫలము. అప్పుడు ఆమె కేవల చైతన్యమే నా తల్లి, ఆమెతో కూడి ఉండుటయే మోక్షము అని ఆ కథ యొక్క తాత్పర్యమును సంగ్రహముగా చెప్పెను. ఇది తత్వోపదేశమును వినుట అను 5వ మెట్టు, శ్రవణము. విషయమును అతడు ఆమె వలన విన్న తర్వాత
దానిని గూర్చి ఆలోచించుచు ఆ చైతన్య రూపిణి ఎవరు, ఆమె నుండి మనం ఎట్లు జన్మించితిమి, మనము ఎవరు అని అడిగాను. అప్పుడామె, నీకు నీ స్వరూపము తెలిసినచో ఆమెను కూడా తెలుసుకొనగలవు. గోచరించుచున్నదేదియూ నీ స్వరూపము కాదు, కావున గోచరించుచున్న దానినంతనూ త్రోసివేసి అట్లు త్రోసివేయుటకు వీలు లేక ఇతరమును త్రోసివేయుటకు సాధనమై మిగిలి ఉన్న జ్ఞానమే నీ స్వరూపము అని గ్రహింపుము అని చెప్పెను. వెంటనే అతడు ఏకాంత ప్రదేశమునకు పోయి తన స్వరూపమేమి అని తీవ్రముగా ఆలోచించెను. ఇది మననము అను 6వ మెట్టు. ఇట్లు మననము చేయుచు అతడు తన చేత గుర్తింపబడుచున్న ప్రపంచము, తన శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి మొదలుగా ఏదియూ తన స్వరూపము కాదు అని గ్రహించెను. అయినను తన స్వరూపమేదో దానిని ఎట్లు వీలగునో తెలియలేదు. ఆత్మ నా స్వరూపమే కావున అది సదా నాకు ప్రాప్తించియే ఉండవలెను. అది సదా భాషించున్నది కూడా అయి ఉండవలెను. కానీ ఇతర పదార్థములు ఏవో ఎప్పుడునూ భాషించుచుండుట వలన నా స్వరూపము భాషించుట లేదేమో. కావున మనస్సునందు ఏదియూ భాషింపకుండానట్లు చేయుదును అని నిశ్చయించి అతడు చిత్తవృత్తులను నిరోధించెను. ఈ చిత్తవృత్తి నిరోధమునే పతంజలి మహర్షి యోగము అని చెప్పెను. దీనిని నిధిధ్యాసనమనియు చెప్పవచ్చును. ఇది 7వ మెట్టు. ధ్యానింపవలయునని కోరుట ధ్యాసనము, నిరంతరముగా ధ్యానింపవలైనని కోరుట నిధిధ్యాసనము. చిత్తవృత్తులను అన్నింటినీ నిరోధించి అనగా ఏ విషయమును గూర్చియు ఆలోచింపకుండా స్వరూపమాత్రమును గ్రహించుటకై మనస్సును నిలిపివేయుట నిధిధ్యాసనము. అతడు ఇట్లు చిత్తవృత్తిని నిరోధించినప్పుడు మొదట చీకటి, తర్వాత వెలుగు, పిమ్మట నిద్ర, స్వప్నము అతనికి గోచరించెను. అవి కూడా మనస్సు యొక్క వృత్తులే కావున స్వరూపము కాదని మరల అతడు మనస్సును నిరోధించి శాంతి సుఖమును పొందెను. నిరోధమును వదిలినంతనే ఆ సుఖము తొలగిపోయెను. ఆ సుఖము తన స్వరూపమగునో కాదో అతనికి తెలియలేదు. వెంటనే అతడు హేమలేఖను పిలిపించి తన అనుభవమును చెప్పి సంశయమును తీర్పుమని అడిగెను. అప్పుడు ఆమె ఇట్లు చెప్పెను, ఆత్మ మన స్వరూపమగుటచే మనకెప్పుడునూ ప్రాప్తించియే ఉన్నది. దానిని పొందుటకు చిత్త నిరోధము కారణము కాదు. ఏది మన చేత వేరొక పదార్థము వలె పొందబడునో అది మన స్వరూపం ఎట్లగును? ఎంతవరకు దానిని గూర్చి అన్వేషణము, మననము జరుగుచుండునో అంతవరకు దాని యొక్క అనుభవము కలుగదు. మనస్సును నిద్రలోనికి పోకుండా నిలిపి విషయములపై ప్రసరింపకుండా ఆపి నా స్వరూపమును చూచుచున్నాను అను తలపు కూడా లేకుండా ఊరకుండుము. అదే స్వరూపస్థితి. వెంటనే అతడు ఆమె చెప్పినట్లే చేసి స్వరూపస్థితిని పొంది చాలాసేపు విశ్రాంతిని పొందెను. ఇది విశ్రాంతి అను 8వ మెట్టు. ఈ విశ్రాంతి సుఖమును పొందినవారు అనేకులు ఇదియే ఆత్మసాక్షాత్కారమని, అపరోక్షానుభూతి అని, స్వరూపస్థితి అని భ్రాంతిపడి అందే నిలిచిపోవుచుందురు. ఆ భ్రాంతిని తొలగింపవలైనను తలంపుతో హేమలేఖ అతని యొద్దనే ఉండెను. ఆమె ఊహించినట్లే అతడు ఆ సమాధి నుండి ఒకసారి వెలుపలికి వచ్చి ఆమెను చూచియు ఆ విశ్రాంతి సుఖమును వదులుకొనుటకు ఇష్టము లేక మరల సమాధి స్థితి నందుటకై కనులు మూసుకొనుచుండెను. నిద్రించుటకు వీలులేక పనిచేయుచు అలిసిపోయిన వానికి విశ్రాంతి లభించినంతనే నిద్ర ఎట్లు ముంచుకొని వచ్చునో అట్లే చిరకాలము ఇంద్రియముల వెంట పరివెత్తి అలసిపోయిన మనస్సుకు స్వరూపస్థితి యందు కొంచెము విశ్రాంతి లభించినంతనే సుఖానుభూతి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ సాధకుని ముంచివేయును. గాఢ నిద్రలో నున్నవాడు నిద్ర నుండి లేచుటకెట్లు ఇష్టపడడో అట్లే సమాధి యందు విశ్రమించిన సాధకుడు కూడా ఆ సమాధిని వదిలి వ్యవహారంలోనికి వచ్చుటకు ఇష్టపడడు. అందువలననే హేమచూడు కూడా మరల వెంటనే సమాధి స్థితి నొందుటకు ప్రయత్నింపజొచ్చెను.
అప్పుడు హేమలేఖ అతనిపై చేయి వైచి తన వైపునకు త్రిప్పుకొని, నీవు ఏమనుకొనుచున్నావో చెప్పుము. నీకు కనులు మూసికొనుట వలన కలిగిన లాభమేమి? కనులు తెరచుట వలన కలిగిన నష్టమేమి చెప్పుము అని మధురముగా అడిగాను. అతడు మద్యము చేత మత్తిల్లిన వాని వలె ఆమె వంక చూచుచూ ఇట్లనెను, ఇప్పటి వరకు ఆత్మసుఖమును ఎరుగనైతిని, ఇప్పటికి పొంది తిని, ఇప్పుడు దీనిని వదులుకొని దుఃఖభూయిష్టమైన ప్రపంచ వ్యవహారములోనికి ఏలరమ్మనుచున్నావు? నీకు మ్రొక్కెదను, నన్ను కదలింపకుము. ఇట్టి సుఖము నిరింగియు నీవు ఇంకను వ్యవహారమునందే ఉండుట చూడగా నీవు దైవోపహతురాలవనియే తలచుచున్నాను. 29వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది.